పోలియోకి ఒకసారి వ్యాక్సిన్ వేసారనుకోండి, ఆ వ్యాక్సిన్ పర్మనెంట్ క్యూర్. విన్నారా? ఒక్కసారి ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇక పోలియో జబ్బు రానే. టీబీకి వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇక టీబీ వచ్చే అవకాశమే ఉండదు. దైవజనమా, లోకంలో రోగాలకు పర్మనెంట్ వ్యాక్సిన్ ఉందేమో, కానీ మనిషి పాపం చేయకుండా పవిత్రంగా బ్రతకటానికి పర్మనెంట్ వ్యాక్సిన్ లేదు. ఏ క్షణంలోనైనా మనిషి పాపం చేసే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతి బిడ్డ ఏ దినానికి కావలసిన కృప ఆ దినం పొందుకునేటువంటి వాడై ఉండాలి. ఏ దినానికి కావలసిన భక్తి ఆ రోజే మనం సమకూర్చుకోవాలి. ఏ నాటికి కావలసిన ప్రార్థన ఆ దినమే మనం సమకూర్చుకోవాలి. ఏ దినానికి కావలసిన వాక్యం ఆ దినానే మనం సమకూర్చుకోవాలి. గొప్ప ఆత్మీయంగా బ్రతికిన వ్యక్తులు కొన్ని సందర్భాల్లో పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నాకే ఇన్ని సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన దాన్ని, నాకే ఇన్ని సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన వాడిని, ఈరోజు బైబిల్ చదవకపోతే ఏమైంది? ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైంది? ఈరోజు బైబిల్ స్టడీకి వెళ్ళకపోతే ఏమైంది? ఈ శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైంది? ఆదివారం ఒక్కరోజు వెళ్తే చాలే అని ఆ ధోరణి, నిర్లక్ష్య ధోరణి ఉంది. చూసావు? నిన్నటి శక్తి మీద ఆధారపడే ఆ వ్యక్తిత్వమే గొప్ప ఆత్మీయుడు శరీరానుసారుడిగా మారటానికి అవకాశం ఉంది. అందుకని దైవజనమా, ఈ మాట బాగా గమనించండి. ఏ నాటి భక్తి ఆనాడే మనము సమకూర్చుకోవాలి.